పెట్టేసారా మొదలు 2-3 ముక్కలు చేసి పెట్టేసి దేవుని ఫోటో చేయమని చెప్పి ఇచ్చిన ఫ్రెండ్స్, ఆర్డర్ ఇచ్చిన. ఆయన ఫోన్ ఎలా వాడతలేదు. శివ ఎంతో ఇష్టంగా టైంకి కాదు నిన్న అడ్వాన్స్ తీసుకో అని చెప్పి అన్నప్పుడు తీసుకోనప్పుడే నాకు డౌట్ వచ్చింది. కొబ్బరికాయ కొట్టి ముక్కలు పెడతావు కానమ్మా. సూపర్ ఉంది. నీకేందమ్మా నువ్వు ఏమైనా వేస్తే బాగాలేదు అని చెప్పి అన్నట్టు అని అంత ధైర్యం ఎవరికి చెప్పు. బాగుంది, చాలా బాగుంది. ఎట్లుంది వరుణ్ తేజ్? చూలే సూపర్ ఉంది కదా. మమ్మీ, దట్ ఈజ్ మమ్మీ, వైఫ్ ఆఫ్ సది కుమార్, అంతేగానా? సూపర్ అన్నీ. నూనె ఇట్లా పోసి పెట్టరాదా మగ? నూనె పోసి ఒక దేవుడి కిందికి తీయండు. ఆ ఫోటో వస్తే ఈ దేవుడు ఇలాగా, ఆ దేవుడు అలాగ ఉంటాడని చెప్పారు. ఈసారి అంత ఏం అనిపించలేదమ్మా. అప్పుడు ఏది ఎండ అంత ఎఫెక్ట్ ఏం కాలే. లాస్ట్ టైమే చాలా ఇబ్బంది అయింది. నీకైతే చక్కెర అయినట్టు అవుతుంది, కానీ నువ్వు చెప్తలేవు. వాస్తవానికి ఏంటంటే సాయంత్రం దీపం పెట్టిన తర్వాత వాటర్ తాగుతా అని చెప్పాను ఫ్రెండ్స్. ఈ శరీరం మొత్తం దాంట్లో నీరు పొద్దుటి నుంచి నీళ్ళు దాకా బాడీలో ఏం లేక మొత్తం వీక్నెస్ అయిపోయి మార్నింగ్ వస్తే లేవలేక అంత శరీరం అంతా డిహైడ్రేట్ అయిందనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. బెదిరించి మరీ వాటర్ తాగిపించేసి కొన్ని ఫ్రూట్స్ తినిపించిన, లేకపోతే ఈయనపో ఇద్దరం ఫాస్టింగే ఫ్రెండ్స్. నేను ఇట్లా ఫాస్టింగే. ఇక సాయంత్రం 4-4:30కి అట్లా పోయి గుళ్ళకి పోయి అవన్నీ అక్కడ ఏముందో దర్శనం మంచిగా అయింది ఫ్రెండ్స్. చాలా సంతోషంగా లోపలికి వెళ్ళినాం. ఈమె రోజు పోతుంది కదా, జర రెగ్యులర్ పోతుంది కాబట్టి జర అయ్యగారు వస్తుందా కొంచెం స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. ఇక ఈమె గంట కొట్టుడు, అక్కడ దేవుణ్ణి అడుగుడు, అదంతా మంచిగా అనిపించింది నాకు. చూస్తా నేను వస్తా ఇవాళ ఆమెతో పోవడం ఇవాళ ఫస్ట్ టైం. మంచిగా లోపల మంచిగా దేవుని ముట్టుకొని రమ్మ. వాస్తవానికి లోపల రాని తెలుసా ఇవాళ లోపల మంచిగా దేవుని ముట్టుకొని కడిగి చేసి లోపల అంతా ఇది చేసి జబర్దస్త్ అనిపించింది నాకు. సుత ఎంతైనా వైఫ్ ఆఫ్ సది కుమార్ అని చెప్పి అనిపించింది. ఏమంటారా కోడి? అంతేనా? ముక్కు చార్మినార్ కనిపిస్తుంది రెండు ముక్కులు. ఇదంతా రెడీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. అమ్మగారు అన్ని ఫ్రూట్స్ అన్ని ఆ స్టాంక్ అది చిన్నగా తక్కువ ఉందన్నమాట ప్లేస్, ఎక్కువ కట్టలేకపోయినా. ఫ్రూట్స్ అయితే అన్ని సెట్ అయినాయి.
పట్టుకోబెట్టాను చూస్తా